డ్రెస్ కొలతలు ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. షోల్డర్ నుంచి టేప్ పొడవు తీసుకోవాలి. 40 షోల్డర్, 12 చెస్ట్, 36 + 4 40 హ్యాండ్స్, 4 13 నడుము 32 + 4 36 సీట్ 39 + 4 43. ఇప్పుడు మనం కొలతలు ఎలా తీసుకున్నాం మీరు చూశారు కదా. పొడవు ఎంత ఉంటే 2 ఇంచులు ప్లస్ పెట్టేసి 42 పెట్టుకోవాలి. పొడవు 40 ఉంది, 42 పెట్టుకోవాలి. భుజం 12 ఉంది, దానిలో సగం పెట్టుకోవాలి. 12లో సగం ఎంత? 6 పెట్టుకోవాలి. దానికి స్ట్రైట్గా చెక్క కూడా సేమ్ 6 పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ భాగానికి వద్దాం. చెస్ట్ ఎంత ఉంది? 40. 40లో /4 చేయాలి. 40లో /4 చేస్తే 10. స్టిచ్చింగ్కి 1. నడుము పార్ట్ వచ్చేసరికి నడుములో 1 ఇంచి తగ్గించాలి. సీట్ భాగం వచ్చేసరికి 1 ఇంచి పెంచాలి. సీన్ కింద భాగం వచ్చేసరికి 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ పెంచాలి. ఇంకో పార్ట్ గుర్తుంచుకోవాలి. సీట్లో ఎవరైతే లావుగుంటారో +2 పెట్టాలి. 1 ప్లస్ పెట్టి 2 పెట్టాలి. 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద భాగానికి వచ్చేసరికి 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ తీసుకోవాలి. అప్పుడు స్ట్రైట్ డ్రెస్ కటింగ్ తయారవుతుంది. కొలతలు తీసాను చూశారు కదా. దాన్ని బట్టి మనం భాగాలతో ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. ఒకసారి చూడండి. A to B పొడవు తీసుకోవాలి. 2 ఇంచుల మడత కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. A to L భుజం ఎంత ఉంటే దానిలో సగం తీసుకోవాలి. భుజం ఎంత ఇచ్చాము? 12. 12లో సగం ఎంత? 6 తీసుకోవాలి. A to L. L to D కూడా 6 తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ భాగానికి వద్దాం. చెస్ట్ 40 ఇచ్చాము. C to E చెస్ట్ 40లో 4వ వాటా చేయాలి. 10. ఒక భాగం 10. కుట్టు కోసం 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. 11. J to F నడుము భాగానికి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచి తగ్గించాలి. అప్పుడు 10. సీట్ భాగం K to G ఎవరికైనా సరే సీట్ చెస్ట్ ఎంత ఉందో దానికంటే 1 ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి. ఇంకా లావు ఉన్న వారికి ఇంకో ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద భాగం B నుండి H చెస్ట్ కాడ ఎంత ఉందో 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ కింద సీన్ భాగం తీసుకోవాలి. B to H